మరి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చున్నాం దేవుని సన్నిధిలో. మరి ఈరోజు దేవుని వర్తమానము దేవుడు మనకు సహాయకుడు అనే విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. దేవుడు మన జీవితంలో సహాయం చేస్తుంటాడు. ఆయన కృపను మనకు అందించుంటున్నాడు. ఆయన సన్నిధిలో చేరి ఆనందించే ఆధిక్యతను కూడా దేవుడు మనకు దయచేసినందుకే దేవునికి వందనాలు చెల్లించుకుందాం. దేవుని సన్నిధానంలో మనం చూసినట్టయితే మరి ఆయన సన్నిధిలో చక్కని ఆధిక్యతను, సంతోషాన్ని దేవుడు మనకు కలిగజేసి ఆయన సన్నిధానంలో గొప్ప కృపను దేవుడు మనకు దయచేసిన దేవుడై ఉంటున్నాడు. అందుకని దేవుని సన్నిధిలో చక్కని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని సన్నిధిలో కీర్తన గ్రంథము, పరిశుద్ధ బైబిల్ నుంచి కీర్తన గ్రంథము 121 అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని సన్నిధిలో 121 అధ్యాయము మొదటి 4వ వచనాన్ని చూసుకుందాం. చల్లమ్మ దేవునికి వందనం. చదవని లేఖన భాగాన్ని దేవుడు మన మీదకే దీవించినగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ మా యేసయ్య, మీ పరిశుద్ధమైన పాదం బట్టి ప్రభు మీకు వందనాలు చెల్లించుకున్నాం. ఉన్నవాడును అన్నవాడని ప్రభు వాగ్దానం చేసిన దేవుడు తండ్రి నీకు వందనాలు. ఎక్కడితే మీ నామున 2 లేక 3 కలిసి ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు, ఈరోజు మా మధ్యలో ఉన్న దేవుడు, మాతో మాట్లాడబోతున్న దేవుడు, మాకు ఆదరణ అనుగ్రహించే దేవుడు ఎందుకే నీకు వందనాలు చెల్లించుకుని కృపా సత్యంలో మాకు తోడయండి. మీకు మమ్మల్ని కాపాడుతున్నందుకే నీకు వందనాలు. మీ పరిశుద్ధ ఆత్మశక్తి మాకు నుంచి మా మధ్య నీ సన్నిధికి వచ్చిన బిడ్డ మంది మమ్మల్ని అందరినీ మీరు దీవించి ఆశించి మీ ఆశ్రిత వర్ధిల్ల చేస్తూ ప్రభా దీవించమని ప్రార్థన ఉంటైనా మమ్మల్ని 10,000 జనాంగ చేసి మీరు మహిమ పొందమని, మీ ఆశీర్వాదాలు మాకు దయచేయమని యేసయ్య సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం చూసినట్టయితే చక్కని వాక్యాన్ని మనం చూస్తున్నాం. భక్తిపరుడైన దావీదు మహారాజు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. దేవుని సన్నిధిలో దేవుని మొరపెట్టుకుంటూ ఉన్నాడు. ఏంటి అంటే దేవుని అంతటి భక్తిపరుడు, మరి అంతటి విశ్వాసం గలవాడు, దేవునితో మాట్లాడేవాడు. ఎందుకు ఇలాంటి పరిస్థితి అతని జీవితంలో వచ్చిందంటే నిజంగా ఆయన పరిస్థితిని కొన్నిసార్లు మరి ఎదురుతున్నాయి. ఆయనకు అనుకూలమైన పరిస్థితి లేని పరిస్థితిలో ఉండి మరి తన జన్మనిచ్చిన కుమారుడే తిరుగుబాటు చేసి మరి ఎన్నో రకాలుగా అతను క్షోభను అనుభవించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అంతటూ దేవుని సన్నిధిలో చూసి కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చింది. మనిషి రూపంగా జీవిస్తున్నప్పుడు, మనిషి మనస్తత్వాన్ని కలిగి జీవిస్తున్నప్పుడు తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అతను నిజంగా తన జీవితం చూస్తే ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు, వేదనబద్ధమైన జీవితాన్ని కలిగి జీవిస్తున్నాడు. మరి అలాంటి స్థితిలో అతను అనుకుంటాడు, ఎవరయ్యా నాకు సహాయం చేసేవారు? ఎక్కడ అడవుల మధ్యలో ఉన్నాడు, అడవుల మధ్యలో సంచరిస్తున్నాడు. తన ప్రాణాన్ని నిజంగా హాని చేయాలని ఒకవైపు సౌలు మహారాజు, మరోవైపు కుమారుని తరఫు నుంచి మరి అక్కడ చూసినట్టయితే మరి భయంకరమైన స్లేయర్ల మధ్యలో ఉన్నాడు, విషపాలు కుటుంబాల మధ్యలో సంచరిస్తున్నాడు. కాబట్టి అక్కడ ఒక మనిషిగా తన ఆపద వచ్చినప్పుడు ఏ విధంగా మనిషి నిజంగా వేడుకుంటాడు, ఏ విధంగా అది చేశాడన్నప్పుడు చూస్తే అప్పుడు అనుకుంటూ, అయ్యా నేను కొండల తట్టు నా కన్నులు తెచ్చున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును. నేను కొండల వైపు ఉంటాను, కొండల మధ్య ఉన్నాను, నాకు ఎవరు సహాయం చేశారు? ఎవరు నాకు సహాయం లేరు కదని అతను ఒక మనిషి రూపంగా తన ఆలోచన బట్టి ప్రార్థిస్తున్నాడు. అంటే అనుకుంటూ తర్వాత దేవుని సన్నిధిలో యెహోవానే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశమును సృజించబడు. మళ్ళీ అనుకుంటాడు వెంటనే, లేదు నాకు యెహోవా దేవుని ద్వారానే సహాయం కలుగును, యెహోవాయే నాకు సహాయకుడని, యెహోవానే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు. కానీ ఇక్కడ ఏ మనిషిని కానీ మనుషులపై ఆధారపడి జీవించే జీవితాశయం అతను లేదు. దేవుని సన్నిధిలో చక్కని కృపను దేవుడు ఇచ్చాడు. మరి దేవుని సన్నిధిలో మోసపూరితమైన జీవితాలు జీవించే మనుషులు కనపడతారు. మరి రకరకాలుగా మనుషులు మనతో స్వార్థపూరితమైన మనస్తత్వాన్ని కలిగి జీవించే మనుషులు మనకుంటారు, అన్ని చూస్తుంటాం. కానీ ఇక్కడ దావీదు నిస్వార్థపరుడు, సత్యాన్ని కలిగి జీవిస్తున్నాడు.
దేవునిపై ఆధారపడి ఉండి జీవిస్తున్నాడు, దేవుని యందు విశ్వాసం వచ్చి జీవిస్తున్నాడు. అతను వెంటనే తనేమన్నాడు, మనిషి రూపంగా తనైతే మనిషిగా తను ఆలోచించినప్పుడు నాకు ఎవరు సహాయం లేరు అనుకుంటాడు. కానీ వెంటనే అంటాడు, యెహోవా వల్లే నాకు సహాయం ఎవరు దేవుడి ద్వారానే నాకు సహాయం కలుగుతుంది. దేవాది దేవుడు భూమి ఆకాశం ఆయన సృజించేవాడు కదా, ఆయనే నాకు సహాయం చేస్తాడు, ఆయన ద్వారా నేను సహాయం పొందుకుంటానన్న నిశ్చయత కలిగి చక్కటి విశ్వాసం కలిగి దావీదు మహారాజు ప్రార్థిస్తున్నట్టుగా దేవుని బిడ్డమని చూస్తున్నాం. కాబట్టి మానవత్వంగా మనం జీవిస్తున్నప్పుడు, మనుషులుగా జీవించినప్పుడు ఇలాంటి ఈ లోకంలో ఉన్న సహాయం ఏది మనకు అక్కడ రాదు. ఆ సమయాన్ని బట్టి మనుషులు జీవిస్తారేమో, ఆ సమయ సందర్భాన్ని బట్టి మనుషులు అనుసరిస్తుంటారు. కానీ దేవుని కృప లేనిది ఏ మనుషుడు కూడా ముందుకు వెళ్ళలేడు, దేవుని సహాయం లేనిది ఏ కార్యాన్ని కూడా చేయలేడు అనే సత్యాన్ని ప్రియ దేవుని బిడ్డలా మనం చూస్తున్నాం. అందుకని దేవుని సన్నిధిలో మనం చూసినట్టే ఆయన నిజంగా ఎలాంటి వాడు అంటే, ఎలాంటి నమ్మకస్తుడు అనేది మనం చూసినట్టయితే, ఆయన మన పాదములను తోటలనియట, మన పాదంలో తోటలనియకుండా మరి మన కాపాడువాడు, కునకుడు, నిద్రపోడు అనేది చూస్తున్నాం. కాబట్టి విశ్వాసం కలిగి మనం జీవించినప్పుడు, ఏకాగ్రత కలిగి మనం జీవించినప్పుడు, ఆయనపై ఆధారపడి మనం జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయకుడుగా ఉంటాడు. దేవుడు తప్పకుండా మనం తోటలకుండా జీవించే జీవితం ఇస్తాడు. కానీ దేవుని సన్నిధిలో ఆ విశ్వాసం మనలో ఉందా? అలాంటి విశ్వాసం కలిగి ఈరోజు మనం జీవించగలుగుతున్నామా? ఆ విశ్వాసాన్ని ఆధారం చేసుకొని దేవుని సన్నిధిలో జీవిస్తున్నామా? లేక మనుషులందరినీ కూడా మోసపరిచే మనస్తత్వం కలిగి మనుషులుగా మనం జీవిస్తున్నాం అనేది మనం చూడాలి. మనము నిజంగా మన ఆత్మీయ జీవితాన్ని కోల్పోతున్న వారిగా మనం జీవిస్తున్నామా? ఆత్మానుసరమైన జీవితంలో దేవుడు చక్కటి ప్రతిఫలాన్ని మనకు దయచేస్తుంటాడు. అందుకే దేవుని సన్నిధిలో చూసినట్టే ఎలాంటి వాడు దేవుడు అంటే, మన పాదములను ఆయన తోటలేయడు, మనం ఇటు అటు నిలిచే స్థితిని మనకి ఇవ్వడు, ఆయన స్థితిలో నిలిపిస్తాడు. మనకి మనల్ని కాపాడేవాడు, కొనికేవాడు, నిద్రపోయే దేవుడు ఎంత మాత్రము కాదు. దివారాత్రములు ఆయన కృపలో మనం భద్రపరుచుకొని ఆయన సన్నిధిలో ఆయనకు మహిమ కలిగి జీవించే కృపను దేవాది దేవుడు మనకు జీవితాల్లో దయచేస్తున్నట్టుగా ప్రియ దేవుని బిడ్డారా మనం చూస్తాం. అందుకంటే దేవుడు ఇశ్రాయేలును కాపాడేవాడు, కునకడు, నిద్రపోడు. కాబట్టి మనల్ని కాపాడే దేవుడు కునికేవాడు కాడు, మరి దేవుడు నిజంగా నిద్రపోయే దేవుడు కాదు. మరి ఎప్పుడు ఏ సమయంలో మనం ప్రార్థించినా, ఎప్పుడు చూసినా, ఏ క్షణాన్ని కూడా అతను వదిలిపెట్టేవాడు కాదు. ప్రతి క్షణము కంటికి రెప్పలమని కాపాడుతూ ఆయనకు మహిమకరంగా జీవించే కృపలన్నీ కూడా దేవుడు మనకు దయచేస్తున్నట్టుగా ప్రియ దేవుని బిడ్డారమ్మ చూస్తున్నాం. అందుకని దేవుని సన్నిధిలో మనం చూసినట్టయితే దేవుడు చక్కని కృపను మనకు దయచేసి ఆయన సన్నిధిలో చక్కటి ఆరోగ్యాన్ని అనుగ్రహించి, ఆయురాగ్యాలు ఇచ్చి, మహిమకరమైన జీవితాన్ని జీవించే కృపను దేవుడు మనకు కలుగజేస్తున్నట్టుగా ప్రియమైన దేవుని బిడ్డారా మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో నిత్య సంతోషము, సమాధానం కలిగి మనం జీవిస్తున్నామంటే ఆయన సన్నిధిలో గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు కలుగజేశాడు. ఆయన సన్నిధిలో గొప్ప నిత్య ఆనందాన్ని ఇచ్చి ఆనందించే కృపను దేవుడు కలుగజేస్తున్నాడు. ప్రతి క్షణం కూడా దేవుని సన్నిధిలో సంతోషించి ఆనందించే కృపను దేవుడు కలుగజేస్తున్నాడు. ఆయన సన్నిధిలో నిత్యమైన శాంతిని, సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలును కాపాడువాడు, కునకడు, నిద్రపోడు అంటున్నాడు. కానీ నిద్రపోయే దేవుడు కాదు. కాబట్టి మన మర్చిపోయే దేవుడు ఎంత మాత్రం కాదు. దివారాత్రులు మన కొరకు ధ్యానం చేసే దేవుడు, మన కొరకు తన ప్రాణాన్ని అర్పించే దేవుడు, సమాధిని గెలిచి 3 రోజులు తిరిగి లేచినవాడు, మన పాపను తనపై మోసుకొని మన పాపపు నిమిత్తమై మరణించినవాడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి నిత్యం మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత కలిగి మనం జీవించేవారుగా, కృతజ్ఞార్పణతో మనం జీవిస్తూ నా కొరకున్న యేసయ్య మరణించాడు, పచ్చి ప్రాణును శిలువగా మోసి అతి వేదనమైన జీవితాన్ని అనుభవించేవాడు, 39 కొరడా దెబ్బల చేత హింసింపబడ్డాడు, ముళ్ళ కిరీటం చేత అతను కొట్టబడ్డట్టుగా మనం చూస్తాం. ఎందుకయ్యా అతనిలో ఉన్నది ఏంటంటే, మన పాపముల కొరకై మరణించే దేవుడు, మన పాప భారాన్ని తనపై మోస్తూ జీవించేవాడుగా మనం చూస్తున్నాం. అందుకని పిల్లగా నీతి తప్పి జీవించడం కాదు, నీతియుక్తమైన జీవితాన్ని జీవించినప్పుడే ఆ ప్రతిఫలాన్ని దేవుడు మన జీవితంలో దయచేస్తాడు. అందుకే దావీదంటాడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కునకడు, నిద్రపోడు అనేసి మట్టి ధైర్యంతో ఆయన సెలవిస్తున్నాడు. ప్రభుని ఆరాధిస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే నిజంగా ఆయన కలిగి మనం జీవిస్తామో,
ఇలాంటి శ్రమలు మన జీవితంలో మనకు ఏదైనప్పటికీ కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అందుకని దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని ఆయన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, ఆయన వాక్యాన్ని మన హృదయంలో దాచుకొని, ఆయన వాక్యానుసరమైన జీవితాన్ని మనం జీవించినప్పుడే దేవుడు మన నిజంగా సజీలుగా ఉంచుతాడు. ఆయన కృపను కలిగి ఉంటాం. ఆయన వాక్యము నిత్యమైనది, సత్యమైనది. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ లోకాన్ని జయించే శక్తి దేవుని వాక్యంలో మనకు అనుగ్రహింపబడ్డట్టుగా దేవుని బిడ్డగా మనం చూస్తున్నాం. అందుకని దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడం మనం జీవించినప్పుడే మన జీవితంలో నెమ్మదిని, శాంతిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడన్న సత్యాన్ని ప్రియ దేవుని బిడ్డ మనం చూస్తాం. మరి దేవుని బిడ్డ సన్నిధిలో చూసినట్టే సాక్షి చెప్పిన బిడ్డని చూస్తాం. వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు వాళ్ళ జీవితాల్లో మేలు కలిగజేస్తాడు. దేన్ని బట్టి? మనుషుల వలన కాదు, దేవుని ద్వారానే అది కలిగింది. కాబట్టి ఎప్పుడు మన జీవితంలో ఏమవుతుందో మనకు తెలియని స్థితి. కాబట్టి ప్రతి క్షణం కూడా దేవునిపై ఆధారపడి మన జీవితం ఆయనపై ఆధారపడి జీవించినప్పుడే దేవుడు కాపాడుతాడు. మనలోని సత్యజీవంని కలిగజేసే ఆయన వాక్యమే మళ్ళీ సరైన మార్గంలో నడిపిస్తాడు. కుడిమిదట్టు తోటలేకుండా ఆయన కలిగి ఆయన అనుసరిస్తూ జీవించే జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకని దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చి ఆ వాక్యాన్ని జీవాన్ని మనము మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు వాక్యానుసారంగా జీవించే కృపను దేవుడు కలిగి ఆ వాక్యమే మన సజీవుల బాటల్లో నడిపిస్తున్నట్టుగా చూస్తున్నాం. అందుకంటాడు సామెతల గ్రంథంలో మనం చూసినట్టయితే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చూస్తున్నాం. చాలా ఇక్కడ ఏమంటాడు, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము. ఇక్కడ ఉన్నాడు దేవుడు ఇంత చక్కగా ప్రబోధిస్తున్నాడు. నిజంగా ఇది యోగ్యమా? ఆయన కుమారునిగా, ఆయన కుమార్తెలుగా పిలువబడడానికి, ఈరోజు ఆయన సన్నిధిలో సజ్జలు ఉండడానికి మనం యోగ్యమా? అంటే యోగ్యత కలిగి మనం జీవిస్తున్నామా? అవకాశాన్ని బట్టి మనం ప్రవర్తిస్తున్నామా అనేది చూడాలి. కాబట్టి ఈ అవకాశాన్ని కాదు కానీ దేవుని సన్నిధిలో ఆయన కలిగి జీవించినప్పుడే దేవుడు నిత్య జీవనిస్తాడు. అందుకే అంటాడు, నా కుమారుడా నా ఉపదేశము మరువకు అంటాడు. కాబట్టి దేవుని ఉపదేశం మరవకుండా సజీవమైన యాగంగా మన హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యాన్ని సజీవులుగా మన హృదయంలో దాచుకున్నప్పుడే, ఆ వాక్యాన్ని మనము నిజంగా స్మరిస్తున్నప్పుడే మన జీవితంలో ఉత్తేజం కలుగుతుంది. మన జీవితంలో కొత్త ఆనందం మనకు కలుగుతుంది. ఆనందబద్ధమైన జీవితం దేవుడు మనకు దయచేస్తూ ఉంటాడు. కాబట్టి నా ఉపదేశం నా ఆజ్ఞను హృదయపూర్వకంగా దేవుడు ఏదైతే ఆజ్ఞాపించున్నాడో వాటిని హృదయపూర్వకంగా గైకొనే వారిగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యాన్ని నిజంగా హృదయపూర్వకంగా మనం గైకొన్నప్పుడే, ఆయన కలిగి మనం జీవించినప్పుడే ఆ కృపలు మనకు కలిస్తే అప్పుడు ఆ వాక్యంకి ఏం చేస్తుంది? ఆ వాక్యం మన జీవితం ఏ మార్గంలో నడిపిస్తుందంటే, అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుపు సంవత్సరంను శాంతిని నీకు కలగజేయను అంటాడు. కాబట్టి అది ఏం చేస్తే దీర్ఘాయువును జీవించే సంవత్సరాలను దేవుడు అధికపరుస్తాడు. ఈరోజు మోసపూరితమైన జీవితము సాతాను మన జీవితంలో చేస్తాం. అవకాశవాదులుగా జీవించే కృపను మరి మనుషులు ఈ లోక రీతిగా జీవిస్తారు. కానీ వాటిని కాదు, వాటిని విసర్జించి దేవుని యందు విశ్వాసం కలిగి జీవించినప్పుడు దేవుని వాక్యము, దేవుని సన్నిధి మనకు దీర్ఘాయువును కలుగజేస్తుంది. సుఖముతో గడుపు సంవత్సరాలను శాంతిని దేవుడు మనకు కలుగజేస్తాడు. మన జీవితంలో సుఖశాంతులను, సమాధానాన్ని దేవుడు అనుగ్రహించి ఆయన సన్నిధిలో గొప్ప కృపను దేవుడు కలుగజేసేవాడుగా ప్రియ దేవుని బిడ్డలా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు అది మన హృదయంలో సజీవంగా భద్రపరుచుకున్నప్పుడు మనం జీవించే సంవత్సరాలను అధికపరుస్తుంది. సుఖంతో గడిచే సంవత్సరాలను శాంతిని దేవుడు మనకు కలిగజేయవాడుగా ఉంటాడు. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకు అంటాడు. దయ కలిగి సత్యాన్ని కలిగి మనము జీవించాలి. ఎన్నడూ మనని విడిచిపోదట. దాన్ని పోనీయకము, వాటిని కంఠానికి భూషణంగా ధరించుకను. కాబట్టి మాట్లాడే మాటల్లో కూడా సత్యాన్వేషణ కలిగి మనం జీవించాలి. సత్యానికి అనుసరిస్తూ జీవించినప్పుడే దేవుడు తీస్తాడు. కాబట్టి వాటిని పోనీయక వాటిని కంఠానికి భూషణంగా ధరించుకొనము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనము. కాబట్టి మన హృదయంలో ఎప్పుడు కూడా
దేవుని వాక్యము సజీవమైందని ఆ వాక్యాన్ని మన హృదయంలో దాచుకున్న వారిగా ఉండాలి. ఆ వాక్యాన్ని అనుసరిస్తూ మనం జీవించాలి. ఆ వాక్యం మనకు నిత్య జీవాన్ని కలిగజేస్తుంది. ఆ వాక్యమే సత్య మార్గాలను నడిపిస్తుంది. ఆ వాక్యమే సుఖంతో జీవించే కృపను దేవుడు మనకు కలిగజేస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన కలిగి మనం జీవించినప్పుడు దేవుడు ఆదిక్తం మనకు ఇచ్చి ఆయన సన్నిధిలో గొప్ప కృపాభాగ్యాన్ని దేవుడు మనకు దయచేవాడుగా దేవుని బిడ్డ మనం చూస్తాం. అందుకంటాడు మరొక మాట కూడా మనం చూసినట్టయితే అదే సామెత గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తాం. 1-2 వచనాలు. నా కుమారుడా, చాలమ్మా, నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపము, వివేకము గల నా బోధకు చెవియొక్కుము అంటాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన జ్ఞానోపదేశాన్ని మనము నిజంగా వినేవారిగా ఉండాలి, ఆలకించేవారిగా మంచి వివేకం కలిగి ఆయన బోధకు చెవియొగ్గి దేవుని సన్నిధిలో ఆయన వాక్యం వైపు ఆశ కలిగి మనం జీవించాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆ సజీవమైన వాక్యాన్ని మన భద్రపరచడం, వాక్యానుసారంగా మనం జీవించగలుగుతున్నామా? దేవుని సన్నిధిలో ఆయనకు మహిమ తెచ్చే బిడ్డలుగా మనం జీవిస్తున్నామా? నిజంగా ఈరోజు ఈ లోకంలో మనము క్రైస్తవులుగా మనం జీవిస్తున్నాం. ఎంతవరకు నిజంగా క్రీస్తును అనుసరిస్తున్నాం, క్రీస్తును వెంబడించగలం, క్రీస్తు నిజ దేవుడని సత్యదేవుడని మనం అంటుంటాం. ఆ సత్యాన్వేషణకి మనం జీవిస్తామా? ఆ సత్య అన్వేషణలో మనము కొనసాగుతున్నామా అనేది మనము బేరీజు వేసుకుంటూ జీవించాలి ప్రియ దేవుని బిడ్డల. అందుకంటాడు అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు అంటాడు. మరి ఎక్కడ ఉంటాడు? అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడను అంటాడు. కాబట్టి క్షణికావేశాన్ని బట్టి అవసరాన్ని బట్టి మనం మాట్లాడడం కాదు. ఇక్కడ ఏమంటాడు? మనం బుద్ధి కలిగి నడుచుకున్నప్పుడు తెలివిని బట్టి మన పెదవులు మాట్లాడతాయి. ఆ తెలివిని దేవుడు మనకు ఆయన బుద్ధి జ్ఞానం అనేది గుప్తంలోనే దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నట్టుగా ప్రియమైన దేవుని బిడ్డలమని చూస్తాం. అందుకని దేవుని సన్నిధిలో మర్యాదపూర్వకంగా ఆశ్చర్యకరంగా మనం జీవించాలి. దేవుని సన్నిధిలో ఎదుటివారిని ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి మనం జీవించాలి. ఎదుటివారి పట్ల విధేయత కలిగి మనం జీవించాలి. ఈ మోసపూరితమైన మనుషులుగా మనము జీవించకూడదు. కాబట్టి ఒక రోజు ఏం చేస్తుంది? ఈ మోసం మనని ఎటు కాని స్థితిలోకి నెట్టివేస్తుంది. కాబట్టి దేవుని సన్నిధి మనం ఎప్పుడైతే విడిచిపెడతామో, దేవునికి నిజంగా అపరాధులుగా ఆయన దృష్టిలో మనం జీవిస్తామో, మనం ఈ లోకంలో ఏ శక్తి కూడా మనం ఆపలేదు, ఏ శక్తి కూడా మనకు సహాయము ఉండదు అన్న సత్యాన్ని మనం చూస్తాం. కాబట్టి మరణాపాయమైన స్థితిలో నుంచి కూడా దేవుడు లేవనెత్తాడు. ఎందుకంటే ఆయన ఎందుకు ఆశ కలిగి మనం జీవించినప్పుడు, ఆయన స్మరిస్తూ మనం జీవించినప్పుడు ఆ కృపను దేవుడు ఇస్తాడు. రేపు ఏమి జరుగుతుందో మన జీవితంలో మనకు తెలియదు, కానీ మనం విధేయత కలిగి మనం జీవించినప్పుడు, లోబడి మనం జీవించినప్పుడు దేవుడు ఆ కృపను మనకు కలుగజేస్తున్నట్టుగా ప్రియ దేవుని బిడ్డ మనం చూడగలుగుతున్నాం. అందుకని ప్రతి విషయంలో కూడా మనము నెమ్మది కలిగి ఆశ కలిగి ఆయన సన్నిధిలో జీవించినప్పుడే ఆయన గొప్ప కృపాభాగ్యాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. అందుకంటాడు దేవుని సన్నిధిలో మనం చూసినట్టయితే, దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించినట్టయితే ఆయన సన్నిధిలో గొప్ప సంతోషము సమాధానాన్ని దేవుడు మన జీవితాల్లో మనకు కలుగజేస్తుంది. అందుకే అంటాడు దేవుని యందు మనము నిజంగా ఆశ కలిగి మనం జీవించినప్పుడే మన జీవితాల్లో ఆనందదాయకంగా ముందుకు కొనసాగుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా మనము అవకాశం ఉంది కదా అనేసి దాన్ని ఉపయోగించకూడదు. లోకరీతిగా మనము పడిపోయిన స్థితిని కలగదు. దీనికి మరి ఇక్కడ ఏమవుతుంది? రెండంతర శిక్ష దేవుని ద్వారా మనం పొందుకుంటాం. కాబట్టి మన జీవితం అంతా కూడా భయంకరమైన పరిస్థితి కలిగి ఉంటాం. అందుకే దేవుడి సన్నిధిలో జాగ్రత్తగా జీవించడానికి ప్రయత్నించాలి. అందుకే మరో మాట కూడా ఇదే సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. 9-10 చూస్తాం. చాలమ్మా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలము. కాబట్టి ఎప్పుడైతే ఆయన సన్నిధిలో భయము భక్తి కలిగి మనం జీవిస్తామో, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించే వారికి ఉంటే జ్ఞానానికి అది మూలము. అది మన జ్ఞానాన్ని కలిగజేస్తుంది. దేవుని సన్నిధిలో సంతోషాన్ని సమాధానాన్ని దేవుడు మనకు కలిగజేస్తున్నాడు. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. పరిశుద్ధమైన తెలివిని నిజంగా మనకు జీవించినప్పుడు అది వివేచనకు ఆధారం కలిగి మనం ముందు కొనసాగింపజేస్తుండగా ప్రియ దేవుని బిడ్డ చూస్తాం.
కాబట్టి ఈ లోకంలో అనుకుంటాం ఏదో అనుకుంటాం, ఏవో చేయాలనుకుంటాం, ఎన్నో ఉంటాం, మనుషుల్ని మోసపరుస్తాం, మనుషులు మోసపరుచుకుంటారు. మనుషుల జీవితాల్లో వ్యర్థమైన వాటి గురించి ఆశ కలిగి ఉంటారు. అవన్నీ శాశ్వతం కాదు. ఒకరోజు దేవుని రాకడ సమీపంగా ఉంది. ఆ రోజు నిజంగా ఈరోజు మనం అనుకుంటాం, ఏవైతే మనం చేస్తామో ఇవన్నీ మనకుంటాయా? ఏది కూడా రాదు. దేవుని సన్నిధిని ఈ మిద్దెలు, ఈ మేడ్లు ఏవి కూడా మనకు సహకరించాయి. ఈరోజు లోకంలో జీవించినప్పుడు సంతోషాన్ని కంటాం, కానీ దేవుని సన్నిధిలో నిత్య అగ్నిపాలయ్యే స్థితిని మనకు కలిగజేస్తుంది. ఆయన సన్నిధిలో నిత్య సంతోషాన్ని, సమాధానాన్ని దేవుడిస్తారు. కాబట్టి ఆయన యందు భక్తి కలిగి మనం జీవించామే, విశ్వాసం కలిగి మనం జీవించినప్పుడే దాన్ని నిజంగా దేవుడు సంతోషాన్ని మన జీవితంలో కలిగజేస్తూ ఉంటాడు. అందుకని దేవుని సన్నిధిలో మనం జీవించినప్పుడు, ఆయన భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు, ఆయనకు లోబడి మనం జీవించినప్పుడు దేవుడు మంచి కృపను మనకు కలిగజేస్తాడు. ఆయన సన్నిధిలో ఆశీర్వాదాలను దేవుడు మనకు దయచేస్తున్నట్టుగా దేవుని బిడ్డలా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఎన్నడూ విడని ఎడబాయని కృపను దేవుడు మనకు కలుగజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన సన్నిధిలో సంతోషము, సమాధానాన్ని పొందుకుంటాం. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం లోబడి జీవించాలి, ఆయనకు అధికారాన్ని ఇచ్చాలి. మన జీవితం మనకి ఎలాంటి అధికారం లేదు, సమస్య కూడా యేసుక్రీస్తు మనకున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఎందుకంటే మన విలయించి కొనుక్కున్నాడు, సర్వత్వం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఆయన ప్రియులుగా, ఆయన బిడ్డలుగా జీవించే కృపను దేవుడు మనకు కలిగజేసినట్టుగా ప్రియమైన దేవుని సంగమ మనం వింటున్నాం. కాబట్టి ఎలాంటి స్థితిలో ఈరోజు జీవిస్తున్నాం, ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం, మరొకసారి ఆత్మార్పణ చేసుకొని ఈరోజు మన దేవుని సన్నిధిలో మన పాపను ఒప్పుకొని ఆయన సన్నిధిలో నిజదేవుని, సత్యదేవుని కలిగి జీవించడానికి, సత్యన్వేషణ కలిగి జీవించడానికి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం ఉన్నాం కాబట్టి రేపు మన స్థితి ఏంటి, రేపు నిజంగా ఎవరి కొరకు ఈరోజు మనుషులుగా ఈ లోకంలో దేనితో ఆశిస్తూ ఉంటామో, ఏదైతే ఉంటామో మనం నడిచిన పాటుగానే మన బిడ్డలు నడుస్తుంటారు. మనం మోసపూరితమైన జీవితాన్ని జీవిస్తే మన బిడ్డలు కూడా అలాంటి జీవితాన్ని జీవిస్తారు. అది కాదు, మన సత్య మార్గాన్ని అనుసరించి జీవించినప్పుడు మనల్ని వెంబడిస్తూ బిడ్డలు కూడా ఆ సత్య మార్గంలో కొనసాగుతారు. అప్పుడు దేవునికి ఇష్టలుగా జీవించే బిడ్డలుగా ఉంటారు. దేవునికి ఇష్టమైన ఇంటిగా, ఆయన కుటుంబంగా మనం జీవించే కృపను దేవుడు కలిగజేస్తాడు. అందుకని ప్రతి విషయాన్ని కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, ఆశ కలిగి మనం జీవించినప్పుడు ఆయన ఇస్తాడు. అందుకే ప్రతి విషయాన్ని బట్టి, ఒకవేళ అనుకోని పరిస్థితిని కలిగి మనం జీవించినప్పుడు, అలాంటి శ్రమ మనకు వచ్చినప్పుడు మనము దేవునిపై ఆధారపడి ఉండాలి, దేవునికే అప్పచెప్పాలి, దేవుని సన్నిధిలో మనం జీవించాలి. కాబట్టి ఈ లోకంలో మనుషులు మనని వెర్రివారిగా చూస్తారు, వెర్రివారిగా మన అవసరం ఉన్నంత మట్టుకు వాడుకుంటూ ఉంటారు. కాబట్టి అది శాశ్వతం కాదు. దేవుని సన్నిధిలో నిత్య శాంతి, సమాధానం కావాలనుకుంటే ఆయన నంబడిస్తూ క్రీస్తు యేసుని కలిగి జీవించినప్పుడే ఆ సమాధానం దేవుడు దయచేస్తాడు. అప్పుడు మనము నిజంగా మోసపూరితమైన మనసు మనలో ఉండకుండా ఆశ కలిగి జీవించే కృపను దేవుడు కలిగజేస్తున్నట్టుగా చూస్తాం. అందుకే అంటాడు దావీదు మహారాజు మరొక ప్రార్థన చేస్తూ అంటాడు, యెషయా గ్రంథం ఇక్కడ చూస్తే కీర్తన గ్రంథము 55వ కీర్తన 22వ వచనంలో ఒక మాట అంటాడు, దేవునికి స్తోత్రం కలను కాక. ఇంత చక్కటి మాటలు కదా, అవి ఎన్నోసార్లు మనం చదువుతుంటాం, కానీ దాన్ని గ్రహింపగలే మనసు మనలో లేదు. ఆశ కలిగి జీవించే ఆశను మనం లేనప్పుడు ఏది కూడా మనకు కాదు. కానీ ప్రభు అంటాడు, నీ భారము యెహోవా మీద మోపము. భూమాకాశం సర్వశక్తి మంత్రిన దేవునిపై నీ భారాన్ని మోపమంటాడు. ఆయనపై ఆధారపడి ఆయన జీవించినప్పుడు ఆయనే మనల్ని ఆదుకుంటాడా. నీతిమంతుడు ఆయన ఎన్నడూ కదల్చనీయడు అంటాడు. కాబట్టి నీతిమంతుడు మనం జీవించినప్పుడు దేవుని మనకు తోడైంటాడు, దేవుడు మనల్ని కాపాడుతాడు. అడగకుండాపై దేవుడు సమస్తాన్ని మనకు దయచేస్తుంటాడు. ఆయన కృప సమృద్ధి సమస్త కాలం మనకు అనుపబడి ఆయన సన్నిధిలో జీవించే చక్కని కృపను దేవుడు మనకు కలిగజేస్తున్నట్టుగా ప్రియమైన దేవుని బిడ్డగా మనం చూస్తాం. అందుకని ఏ దేవుని సన్నిధానంలో మనం చూసినప్పుడు, మనం ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రార్థన ప్రతిఫలం రావాలి. మన ప్రార్థన దేవుని చేర్చమంటే దేవుడు ఆజ్ఞానుసారంగా, దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా దేవుడు హెచ్చరిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నడూ ఆయన హెచ్చరించిన రీతిగా ఆయన వెంబడిస్తూ జీవించినప్పుడే
మన జీవితాల్లో సంతోషము సమాధానం కలిగి జీవిస్తాము. ఆయన అనుసరిస్తూ జీవించే కృపను దేవుడు మనకు కలిగజేస్తున్నట్టుగా ప్రియమైన దేవుని బిడ్డారా మనం చూడగలుగుతాం. అందుకని దేవుని సన్నిధిలో ఆనందాన్ని మనం ఇస్తాడు, సంతోషం కలిగజేస్తాడు. ఎందుకయ్యా నిజంగా మరి దేవుని సన్నిధిలో మనం చూస్తున్నాం. ఎందుకయ్యా మన జీవితంలో ఆనందం కలిగిస్తుందంటే ఆయన విశ్వాసం కలిగి జీవితం వారి జీవితాల్లో ఆనందాన్ని మనం కోల్పోము. విశ్వాసం కలిగిన సన్నిధిలో సంతోషిస్తూ జీవించే జీవితాన్ని దేవుడు మనకు కలిగజేస్తాడు. ఆనందబద్ధమైన జీవితాన్ని కలిగి ఆయన ఆజ్ఞ అనుసరిస్తూ ఆయన వాక్యం హెచ్చరించే రీతిగా ఆ హెచ్చరికను అనుసరిస్తూ మనం జీవించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నట్టుగా ప్రియమైన దేవుని బిడ్డ మనం చూస్తాం. కాబట్టి దేవుని వాక్యము ఎల్లవేళ్ళ మనకు తోడుగా ఉంటుంది. కష్టకాలం ఉన్న దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కష్టాల నుంచి విడిపించే దేవుడైనాడు. మరణాపయమైన స్థితిలో మరణానికి సమీపించినప్పుడు కూడా దేవుడు మన లేవనెత్తాడు. దీర్ఘాయువుని మనకు కలిగజేసి ఆయన సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఒకటిగా ఉండాలి. ఈరోజు ఎన్ని కూడా మనం చేసినప్పుడు కూడా ఏది మనకు సహకరించదు. చివరికి దేవుడే మనకు తోడుగా ఉంటాడు. మరణపైన స్థితిలో మరి ఈరోజు దేనైతే ప్రేమిస్తామో అది వచ్చి మనకు అడ్డుగా నిలబడదు, అది మనకు కాపాడదు. మరి లోక సంబంధంగా ఏది ఆశించి దేన్ని ఆశిస్తూ మనం జీవిస్తామో అవి మనకెప్పుడూ తోడుగా రావు అని ఉంటుంది. నీతి నిజాయితీ కలిగి మనం జీవించాలి. భయభక్తులని ఆదరిస్తూ జీవించినప్పుడే దేవుడు ఆ కృపను మనకు అందిస్తాడు. అందుకే అంటాడు, మనకున్న ప్రతి శ్రమ, ప్రతి శోధన, ప్రతి వేదనలు కూడా దాన్ని బట్టి ప్రార్థించేది వస్తుంటాయి. మానవునిగా మరి ఈలోగానే కష్టం వస్తాయి. అడవులో రాళ్ళకు రప్పలు కాదు చూస్తున్నాం. వాటిని బట్టి ఇక్కడ ఏమంటాం, నీ భారము యెహోవా మీద మోపము అంటాడు. కాబట్టి మన భారాన్ని దేవునిపై మోపడా. ఏంటి నాకు ఈ స్థితి ఉంది, ఆయన స్థలంలో ఎలుగైతే ప్రార్థించాలి, ఆయన వైపు చూస్తూ ప్రార్థించాలి. ఆయన స్థలంలో నమస్కరిస్తూ మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకైనా ప్రతిఫలాన్ని దయచేస్తాడు. కానీ ఆయనే మనల్ని ఆదుకుంటాడు, ఆయన మనల్ని కాపాడే దేవుడే ఉన్నాడు. అందుకే అన్నట్టుగా దేవుడు చూస్తాం, ఇశ్రాయేలును కాపాడేవాడు కునకడు నిద్రపోడు. కాబట్టి దేవుడు కొనికే దేవుడు కాదు, నిద్రపోయే దేవుడు కాదు. దివారాత్రములు మన గురించి దేవుడు విజ్ఞాపన చేస్తున్నవాడుగా మనం చూస్తాం. తండ్రి సన్నిధిలో ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మనం నిజంగా నశించిపోవడం ఆయన చిత్తం కాదు. కానీ దేవుడు అనుకుంటా ఈరోజు మానవుని దృష్టిని బట్టి, మానవుని చేసిన ఈ క్రియని బట్టి నవ్వుకుంటాడట. ఏంటి మనుషులు 4 రోజుల ఈ జీవితం కొరకు మాడు ఎన్ని వెర్రి వేషాలు వేస్తున్నాడు, ఎంత వెర్రివాడిగా మీరు జీవిస్తున్నారంట. మన మనుషుల మధ్యలో ఇది ఉంటుందా? మన ముందు చాలా మంచిగా మాట్లాడతారు మనుషులు, మన వెనకాల కోతులు దవ్వుతూ ఉంటారు. మన స్థితిని బట్టి అది చేస్తారు. ఎందుకంటే అందుకే సామెత ఉంది కదా, ఎవరు దవ్వుకున్న గోతిలో వాళ్ళే పడిపోతారు. ఏ స్థితిని కలిగి మనం జీవిస్తామో, ఏ పరిస్థితిని కలిగి మనం జీవిస్తామో, వీటినైతే ఆశిస్తామో ఒకరోజు అదే మనని నిండుగా ముంచివేస్తుంది, ముందుగా మనని సమాప్తి చేస్తున్నట్టుగా దేవుని బిడ్డ మనం చూస్తాం. అందుకే చూస్తాం దేవుని సన్నిధిలో దావీదు మహారాజు సాక్ష్యం మనం వింటాం కదా. అన్ని రకాలుగా తను జీవిస్తున్నప్పుడు కూడా మరి దేవుని సన్నిధిలో సౌలు మరి అనేకంగా అతన్ని చంపాలని ప్రయత్నించాడు. ఎన్నిసార్లు ఏటెత్తుతో అతన్ని పొడిచి చేయడానికి వచ్చినా దేవుడు తప్పి, దేన్ని బట్టి దావీదున్న నీతి అతన్ని కాపాడింది, దావీదు యందున్న భక్తి అతన్ని కాపాడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఎక్కడ ఏ పరిస్థితి మనకి ఏ విధవుతుందో మనం తెలుసుకోవాలి. ఆ పరిస్థితికి మనమ్మ జీవించాలి, ఆ పరిస్థితులకు అనుకూలంగా మనం జీవించాలి, ముందు కొనసాగాలి. కాబట్టి దేవుని సన్నిధిలో నిత్యాన్వేషణ దేవుడు మనకు కలిగజేస్తాడు. నిత్యం కూడా ప్రభుత్వం కలిసి మనం జీవించడము నేర్చుకున్నప్పుడే దేవుడు మనల్ని కాపాడుతున్నట్టుగా ప్రియ దేవుని బిడ్డ మనం చూస్తున్నాం. అందుకే అంటాడు దేవుని సన్నిధిలో అంతటి గొప్ప మహారాజు అయినప్పటికీ సౌలు మరి దావీదుపై కక్ష కట్టినట్టుగా చూస్తాం. ఎందుకంటే అతనిలో ఉన్న పలుకుబడి ఏంటి, అతనిలో ఉన్నది దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చూసినట్టే సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. ఆ మాటలు విని దావీదును కొనియాడుతున్నప్పుడు వాళ్ళలో ఈర్ష్య వచ్చేసింది. అతనిలో ఈర్ష్య కలిగి అతను ఏం చేస్తాడు, సాతాను చేత నింపబడ్డట్టుగా చూస్తాం. అవిశ్వాసానికి తోడై ఉండి జీవిస్తే మనుషుల్లో సాతానులో వాళ్ళ జీవితాన్ని వెళ్తుంటాడు. సాతాను బంధకాల్లో బంధింపబడ్డగా ఉంటాం. ఎదుటివారి వాటి గురించి ఆశ కలిగి జీవిస్తారు, వారి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు.
కానీ జీవం గల దేవుడు వాడిని గమనిస్తూ ఉన్నాడు అన్న సత్యాన్ని మనం కలిగి జీవించాలి. సత్యాన్వేషణలో ఆయన అనుసరిస్తూ జీవించాలి. కాబట్టి మనము మన నీతిని కలిగి మనం దేవునికి లోబడి మనం జీవించినప్పుడే ఆ నీతి మనని నిజంగా సత్య మార్గంలో నడిపిస్తుంది, మనకు దీర్ఘాయువుని కలిగజేస్తుంది. ఆయన స్థానంలో నిజంగా సత్యాన్వేషణ కలిగి జీవించే కృపను దేవుడు మనకు కలిగజేస్తున్నట్టుగా దేవుని బిడ్డలు మనం చూస్తున్నాం. అందుకని ప్రతి విషయంలో కూడా దేవుని స్థానంలో మనం ఆయన అనుసరిస్తూ జీవించినప్పుడే దేవుడు ఆ కృపను మనకు కలిగజేస్తున్నట్టుగా చూస్తాం. ఆయన దేవుని స్థానంలో మనం ప్రార్థించే వారిగా ఉండాలి, ఆయన మొదలుపెట్టుకునే వారిగా ఉండాలి. ఆయన స్థానంలో విజ్ఞాపన చేస్తూ మనం జీవించినప్పుడే మన ప్రతి సమస్యకు పరిష్కారాన్ని దేవుడు మనకు అందిస్తాడు. కాబట్టి ఈ లోకము కాదు, ఈ లోకంలో తాత్కాలికమైన జీవితాన్ని మనుషులు జీవిస్తారు. తాత్కాలికమైన వాటి గురించి ఆశ కలిగి వారు నిజంగా వెర్రితనంగా జీవిస్తారు. దేవుని దృష్టి వారందరూ వెర్రివారుగానే ఉంటారు. మరి నిజంగా ఈరోజు దేవుని సన్నిధితో మనకు దేవుడు మనకు వాగ్దానం చేశాడు, నిత్య రాజ్యాన్ని నీకు ప్రాప్తిస్తాడు, పరలోక రాజ్యంలో ఉండే కృపను దేవుడు కలిగజేస్తాడు. ఆయన రక్తంలో మనం కడిగాడు పరిశుద్ధమైన జీవితం. ఈరోజు నిజంగా యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డ వారిగా ఉన్నామా? లోకము లోకాశ చేత జీవిస్తున్న వారిగా మనము జీవిస్తున్నాం. ఇది ప్రియ దేవుని బిడ్డరా మనం జ్ఞాపకం తీసుకోవాలి. వాటి అనుసరిస్తూ యేసుక్రీస్తు ప్రభువే నాకు తోడై ఉన్నాడు, ప్రభు సన్నిధిలో నేను ఉంటాను, ప్రభుని కలిగి నేను జీవిస్తాను, ఒక సత్యాన్వేషణ కలిగి సత్య మార్గాన్ని అనుసరిస్తూ మనం జీవించినప్పుడే ఆ సత్యమే మన జీవితంలో వెలుగును కలుగజేస్తుంది. నీతి సూర్యుడిని దేవుణ్ణి మనకు అనుగ్రహిస్తుండగా చూస్తాం. ఆ నీతి సూర్యుని కలిగి ఆయన సన్నిధిలో మనం జీవించినప్పుడే నిజంగా గొప్ప సంతోషము సమాధానము దేవుడు మనకు కలుగజేస్తున్నట్టుగా దేవుని బిడ్డ చూస్తాం. మరొక మాట మనం చూస్తున్నట్టే కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తాం. 17వ వచనంలో చాలమ్మ దేవుని చదివిస్తాం, ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. మరి ఇక్కడ ఏమంటూ సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించు మొరపెట్టుకుందును అంటాడు. నేను ధ్యానిస్తున్నాను, మొరపెట్టుకుంటున్నాను కాబట్టి ఆయన నా ప్రార్థన ఆలకిస్తున్నాడు అని చెప్పి దావీదు మహారాజు తెలియజేస్తున్నట్టుగా దేవుని బిడ్డ అలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నామా? అలాంటి ప్రవర్తన కలిగి మనం జీవిస్తున్నామా? మోసపూరితమైన మనసు కలిగి మనం జీవిస్తామా? ఎదురువాడిని మోసపరిచే స్థితిని కలిగి మనం జీవిస్తామా? లేక ఈ లోకం సంబంధమైన ఆశలు కలిగి మనము జీవిస్తున్నాం అనేది మనం బెర్రీ వేసుకుంటూ జీవించాలి. మనం నిజంగా దేవుని వాక్యం చేత నిజంగా మనం ఎంతవరకు న్యాయంగా జీవించగలుగుతాం, ఎంతవరకు దేవుని సన్నిధిలో సత్యాన్వేషణ కలిగి జీవిస్తాం చూస్తాం. అనేక యొక్క జీవితాలను మనం చూస్తాం. పతనమైపోతున్న వారి జీవితాలను గమనిస్తూ ఉన్నాం. ఏ విధమైన పతనమవుతుందంటే నిజంగా అటు దేవునికి ఇటు లోకానికి కాకుండా జీవించే జీవితాలను దేవుడు వారికి అందిస్తాడు. వారి జీవితాల్లో సుఖశాంతులు ఉండవు, నెమ్మది అనేది ఉండదు, మోసపూరితమైన మనసు కలిగి వాళ్ళు జీవిస్తారు. లోకం ఇచ్చే శాంతిని కలిగి, లోకం ఇచ్చే వాటిని కలిగి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కాబట్టి అది శాశ్వతమైనది కాదు. యేసుక్రీస్తు ప్రభు శాశ్వతమైన జీవితము దేవుడు మనకు దయచేవాడుగా మనం చూస్తాం. అందుకని దేవుని సన్నిధిలో నమ్మకమైన జీవితాన్ని కలిగి, విశ్వాసమైన జీవితాన్ని కలిగి మనం జీవించాలి. ఆయన సన్నిధిలో నిత్య సంతోషము సమాధానం మనకి ఇస్తాం. దేవుని యందు మాట తప్పని వారిగా మనం జీవించాలి. దేవునికి లోబడిగా మనం జీవించాలి. దేవుని యందు భయభక్తి కలిగి మనం జీవించాలి. దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి అనుసరిస్తూ మనం జీవించినప్పుడే మన జీవితంలో శాంతిని సమాధానాన్ని దేవుడు కలిగజేస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో నిజంగా ఏ విషయాన్ని కూడా మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఆయన సన్నిధి కలిగి మనం జీవించలేమో, ఆయన మాటను జవదారు ఎప్పుడైతే విడిచిపెట్టి మనం జీవిస్తామో, ఆయన ఆజ్ఞను అనుసరించని జీవితాన్ని జీవిస్తామో దేవుడు మనల్ని దొంగలుగా పరిగణిస్తున్నాడు. మరి దొంగలుగానే మన దేవుడు గుర్తిస్తున్నాడు. ఆయన సన్నిధిలో నిజంగా ఈరోజు విశ్వాసం కలిగి ఉంటామా, దొంగలుగా మనం జీవిస్తాం అనేది మన జీవితంలో మనము నేర్చుకోవాలి. అందుకంటాడు ఒకసారి చూడండి, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తాం. మలాకీ గ్రంథము మనం గమనించినట్టయితే ఇక
చాలమ్మా. ఇక్కడ అంటాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలించిన ఏ విషయంలో ఇక్కడ దొంగిలించిన అయితే మీరు నా యొద్ద దొంగిలించింది. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలించమని మీరు అందరూ 10వ ప్రతిష్టార్పణ అయ్యాక మీరు దొంగిలించింది. అందుకంటే దేవుని సన్నిధిలో ఈరోజు ప్రార్థన సమయాన్ని పొగొట్టుకుని ప్రార్థించలేని వారుగా ఉన్నా కూడా దేవుని సమయాన్ని మనం దొంగిలిస్తాం. దేవుని సన్నిధిలో సమర్పణ కలిగి జీవించిన ఈ జీవితాన్ని మానవుడు దేవుని యొద్ద దొంగిలించిన అయితే మీరు నా యొద్ద దొంగిలించింది. ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఆ సమర్పణ లేని జీవితాన్ని బట్టి అలాంటి జీవితాన్ని జీవిస్తే మనుషులను దేవుడు హెచ్చరిస్తున్నాడు. వారికి నిజంగా హెచ్చరికగా దేవుడు తెలివిస్తున్నాడు. మీరందరూ నిజంగా నా యొద్ద దొంగిలిస్తున్నారు అంటాడు. కాబట్టి దొంగిలిస్తే దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలించమంటే మీరందరూ 10వ ప్రతిష్టార్పణ అయ్యాక దొంగిలించేది. కాబట్టి మీ సమర్పణ జీవితాన్ని మీరు సమర్పించలేక ఆ 10వ సంబంధించగా ప్రతిష్టార్పణ అయ్యాక మీరు దొంగిలించింది. కాబట్టి మీరందరూ దొంగలై ఉన్నారు అంటాడు. కాబట్టి ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించనే ఉన్నారు. ఈ జనులందరూ కూడా నా యొద్ద దొంగిలిస్తూనే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఏమంటారు? దానివల్ల వచ్చేది ఏంటి అంటే దానివల్ల వచ్చే ఆశీర్వాదం కాదు, శాపము. జాగ్రత్తగా మనం గమనించాలి. జాగ్రత్తగా దాన్ని నెమరు వేసుకోవాలి. శాపం ఎందుకు ఈ శాపాన్ని మనకు తెచ్చుకుంటే దేవుని యొక్క శాపము ఇమ్మడబడి ఉన్నది. దేవుని శాపానికి లోబడిన వారమైనాం. ఈరోజు ఆయన సన్నిధిలో నిందరతగా జీవించలేని జీవితాన్ని కలిగి ఉంటాం. కాబట్టి అంటాడు, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించనే ఉన్నారు అంటారు. ఈ జనులందరూ కూడా నా యొద్ద దొంగిలిస్తున్నారు అంటాడు. కాబట్టి మనుషుడిగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు, వాక్యాన్ని తృణీకరించి దొంగగా జీవించే నీ జీవితము ఎప్పుడూ వర్ధిల్లదు. నీ జీవితంలో ఎప్పుడు అది ప్రతిఫలాన్ని కలగజేయదు. ఆయన ఎందుకు భయభక్తి కలిగి ఆయన ఆరాధించినప్పుడు దేవుడు ఆ కృపను మనకు అనుగ్రహిస్తాడు. అందుకే మీరు అందరూ కూడా శాపగ్రస్తులై ఉన్నారని దేవుని వాక్యం. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10 మీరు నా మందిరం నిధులకు తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించేలా నేను మీ ఆకాశవాక్యను విప్పి పట్టదంతా విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తానని సైన్యకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినాడు. కాబట్టి నా మందిరంలో ఆహారం ఉన్నట్లుగా మీరు 10వ తీసుకుని రండి అంటాడు. ప్రతి విషయంలో ఈరోజు మన జీవితంలో ఒకరోజు 24 గంటలు మరి నిజంగా దశంభాగం దేవునికి ఇస్తున్నామా? ప్రభుత్వంలో ప్రార్థిస్తున్నామా? ప్రభుత్వంలో ఆ సమయాన్ని కూడా దొంగిలించము, మనం దొంగలమే. ప్రార్థన లేని మన జీవితం వ్యర్థమైందే. ప్రార్థించలేని మన జీవితం వ్యర్థమైందే. మోసపడి ఈరోజు మనుషులే మోసపరచం కాదు, దేవుని మనం మోసపరచాం, దేవుని వద్ద దొంగిలిస్తూనే ఉన్నాం. కాబట్టి వాడిని విడిచిపెట్టి క్రమం కలిగి ప్రభుత్వంలో విశ్వాసం కలిగి మనం జీవించాడు. దేవుడు మన వర్ధిల్ల చేస్తాడు, అభివృద్ధి పనులు చేస్తాడు. ఎన్నో మేలును దేవుడు మనకు కలిగజేస్తున్నట్టుగా చూస్తాం. అందుకంటే ఇక్కడ మీరు నన్ను శోధించేలా ఇచ్చి నన్ను శోధించండి. ఇవ్వండి, ఇచ్చి మీరు ఈ యథార్థ కలిగి మీరు జీవించి నన్ను మీరు అడిగినప్పుడు తప్పకుండా నేను మీకు కలిగజేస్తాను. ఒకటి ఏమన్నాడు? దాన్ని ఇచ్చి ఆకాశవాక్యాన్ని విప్పి పట్టజాంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. ఆకాశం విప్పి పట్టడానికి ఎందుకు ఈరోజు మన కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, భార్యాభర్తలు విడిపోతున్న స్థితి, తల్లి బిడ్డలు మన మాట విన్న స్థితి, బిడ్డలు వేరే మార్గం వెళ్ళిపోయింది. మన కుటుంబంలో మనం చూసినట్టే సహోదరుల జీవితాల్లో అశాంతి కలిగి జీవించడము, నెమ్మది లేని జీవితము, ఈరోజు వారి జీవితాల్లో మరి అపనమ్మకమైన జీవితము ఈరోజు మానవుడి జీవితంలో అప్పులతో వేదనతో వాళ్ళు ఉంటున్నారు. దేన్ని బట్టి అంటే నీ జీవితము మోసపూరితమైన జీవితం, దొంగగా జీవించే మన జీవితాన్ని బట్టే ఇలాంటి పరిస్థితులు వస్తుంటాయి. అందుకంటే దేవుని సన్నిధిలో నమ్మకాన్ని కలిగి జీవించాలి. నమ్మకత్వాన్ని కలిగి మనం జీవించినప్పుడు దేవుని సన్నిధిలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మది దేవుడు మనకు అందించేవాడుగా దేవుని బిడ్డ మనం చూస్తాం. కాబట్టి దేవుని సన్నిధిలో చూస్తే దేవుడు ఎలాంటి వాడంటే మనకు సహాయకుడు. దేవుడు మనకు సహాయం చేయడు, మనకు సహాయం ఇచ్చే దేవుడిగా ఉంటున్నాం. ప్రతి సమయంలో కూడా మనకు సహాయం. అలాంటి దేవుడిని దూషిస్తున్నామా? అలాంటి దూరమైనామా? అవిధేయతకు లోబడి జీవిస్తున్నామా? ఈ అవిధేయత కలిగి మనం జీవించినప్పుడు మన జీవితాలు దేనికి పనులు. ఈరోజు ఉన్న ఈ భారాన్ని బట్టే కాదు, రాబోయే రోజు ఇంకా భయంకరమైన భారాలు మనకు కలుగుతుంటాయి. ఇంకా భయంకరమైన వేదనలు, శోధనలు మనకు రాబోతున్నట్టుగా ప్రియమైన దేవుని బిడ్డలా మనం చూస్తాం.
అందుకని దేవుని సన్నిధిలో మనం విశ్వాసం కలిగి మనం జీవించాలని, విశ్వాసంతో ఆయన సన్నిధిలో కొనసాగాలని, ఆయన సన్నిధిలో నమ్మకత్వాన్ని కలిగి మనం జీవించినప్పుడే నిత్య శాంతి సమాధానం దేవుడు మనస్తాడు. నువ్వు చేయలేంటే దేవుడు సఫలపరుస్తాడు, ఆశీర్దిస్తాడు. అందుకని దేవుని సన్నిధిలో మనం ఇచ్చేందంటే ప్రభుత్వంలో ప్రార్థించేవారిగా ఉండాలి, అడుగువారిగా మనం జీవించాలి. అంటే ఇచ్చిన దానికి పదంతలుగా దేవుడు మనకు కలుగజేస్తాడు. కాబట్టి ఆయన సన్నిధిలో శాంతి సమాధిస్తాడు. మోసపోతామంటూ కాదు, మోసాన్ని భ్రమపెట్టే జీవితాన్ని కాదు. ఈరోజు నా కుటుంబం ఏ స్థితిలో ఉంది, నా కుటుంబం ఏ పరిస్థితి కలిగి మనం జీవిస్తాం, ఎవరికి లోపడి జీవిస్తాం, మనుషులపై ఆధారపడి జీవిస్తామా, మనిషి ఇచ్చేదానికి ఆధారపడి జీవిస్తామా? కాదు, అది తప్పు అనేసి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డ. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన లోబడి మనం జీవించినప్పుడే దేవుడు గొప్ప కృపను మనకు కలుగజేస్తాడు, గొప్ప శాంతిని సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్టుగా ప్రియమైన దేవుని బిడ్డ మనం చూస్తాం. అందుకంటే దేవుని సన్నిధిలో ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపడు. మనం కాపాడుతాడు, కాపాడమే కాడు. కాబట్టి ఏడాది శోధన వచ్చా కూడా మనం చూసి ఆయన వెలివేస్తాడు. ఆయన సన్నిధిలో ఆయన మాట విన్నప్పుడు, ఆయన లోబడిన జీవితానికి మనం జీవించినప్పుడు, ఆయన సన్నిధిలో ఎలాంటి శాంతిని సమాధానాన్ని పొందుకలే మన స్థితిని కలిగే అవకాశాన్ని బట్టి దాన్ని వాడుకునే వాటే కాదు, అవకాశం అనేది ఉపయోగించే మనం చాలా చూస్తాం. ఎంతమంది అంటే దేవుని సన్నిధిలో పట్టుకెత్తుకుంటున్నారు, దేవుని సన్నిధిలో శోధనలు ఆయన వస్తారు, మేలు కలగానే దేవుణ్ణి మనం మర్చిపోతారు, మనం చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటారు. దేవుణ్ణి మోసపరిచే మనస్సు కలిగి జీవించే మనుషుని మనం చూస్తాం. మరి వారి జీవితాల్లో శాంతి సమాధానం ఉందా? ఏదైనా కూడబెట్టుకున్నావా? ఏమీ లేదు. ఇంకా దేవుడు ఇంకా చూసినట్లయితే అశాంతికరమైన జీవితాన్ని జీవించే కృపను దేవుడు కలిగజేస్తున్నట్టుగా ప్రియమైన దేవుని బిడ్డ మనం చూస్తాం. అందుకని దేవుని సన్నిధిలో విధేయత కలిగి దేవుని బిడ్డగా జీవించే సత్య మార్గాన్ని అన్వేషించి జీవించే జీవితాన్ని కలిగి జీవించే ఈరోజు ఉన్నది కదా, ఈరోజు 10 మందిలో నాకు పేరు ప్రతిష్ట ఉన్నాయి కదా, ఏదో వారి మధ్య మోసపరిచే మనసు నాకు ఉంది కన్నా, కానీ ఒకరోజు ఆ మోసమే మన పాతాళంలో తొక్కివేస్తుంది, పాతాళంలో మన నంచివేస్తుంది. ఆ రోజు నా జీవితాన్ని నిజంగా ఎవరు కూడా చూడలేరు, ఎవరు కూడా నీకు సహాయం చేయలేరు. ఎందుకంటే నీ జీవితానికి ఉన్న ఆ మచ్చ నిజంగా తొలగిపోదు. నీ జీవితంలో నీకు వచ్చిన ఆ పరిస్థితిని నువ్వు మర్చిపోలేని స్థితిలో ఉంటాం. కాబట్టి అలాంటి భయంకరమైన పరిస్థితి కలిగి ఉంటాం. కానీ ప్రభు అంటాడు, విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తాను అంటాడు, సైన్యకతిపై యెహోవా సెలవిస్తున్నాడు. ఈరోజు ఎందుకు ఆ ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం? ఎందుకు దేవునికి విరుద్ధంగా జీవిస్తాం? ఎందుకు ప్రభుని నిజంగా అనుసరించి జీవించిన జీవితం? నీ జీవితమే వేషధారణ కలిగిన జీవితము. ఈ మనుషుల జీవితంలో చూస్తున్నాం వేషధారణ కలిగిన జీవితము. మరి దేవుని సన్నిధిలో అలాంటి వేషధారణ పనిపోతున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని సన్నిధిలో శాంతి సమాధానం కావాలి. దేవుని సన్నిధిలో నేను ఓదార్చబడాలి, దేవుని సన్నిధిలో అభివృద్ధి పొందాలి, నాకున్న కష్ట సుఖాలు దేవుడు నాకు తోడై ఉన్నాడు విశ్వాసంగా జీవించినప్పుడే ఆ జీవితానికి తగిన ప్రతిఫలం తెచ్చు. అందుకే అంటాడు దేవుని సన్నిధిలో దావీదు అంటాడు 23 యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఏమంటాడుగా, ఏ లేమి నాకు కలగదు అంటాడు. ఈ లేమి అనేది ఉండదు. దేవుణ్ణి కాపరిగా ఎంచుకున్నప్పుడే అంత దేవుడు. ఈరోజు ఎందుకు భ్రష్టమైన జీవితాన్ని జీవిస్తాం? ఎందుకు వేదనబద్ధమైన జీవితాన్ని మానవులు జీవిస్తాం? ఎందుకు మానవునికి ఈ లోకంలో సమాధానం లేదు అంటే దేవుని సరైన దేవుని కలిగి జీవించలేని జీవితాన్ని కలిగి మనం జీవిస్తాం. కాబట్టి అలాంటి పరిస్థితులు. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టు చదువుతున్నప్పుడు అనేక జీవితాన్ని మనం చూస్తాం. పతనమైపోతున్న జీవితాల్లో అంధకార సంబంధమైన జీవితాన్ని చూస్తాం. అలాంటి జీవితం మనకు కావాలా? అలాంటి నిజంగా వేదనబద్ధమైన పరిస్థితి మనకు కావాలా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన సహోదరులారా, ఈరోజు నిత్యుడకు దేవుడు సత్యవంతుడైన దేవుని సన్నిధిలో మనం జీవిస్తున్నాం కదా. ఆయన బల్లో పాల్గొంటున్నాం కదా. తోచకుండా బల్లో పాల్గొంటప్పుడు నీ మనస్సాక్షిని హెచ్చరించట్లేదా? నీ మనసాక్షిని నీవు పరీక్షించుకోమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ సమర్పణ లేని జీవితాన్ని కలిగి అలాంటి ఉద్దేశం లేని నీవు ప్రభు బల్లో పాల్గొన్నట్టే అనేక సమర్పణలు అవుతామని అక్కడ ఏమంటాడు, అక్కడ దేవుని దర్శనంలో మనం చూస్తున్నాం. అనేకులు శాపగ్రస్తులు నిద్రిస్తున్నారు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ శాపాన్ని మనం కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి మనము సమర్పణ కలిగి దేవుని మీద విశ్వాసం కలిగి నన్ను నిజంగా
నా రక్షకుడు అని చెప్పి మనం ఆయన అనుసరిస్తూ జీవించినప్పుడు దేవుడు ఆ కృపణిస్తాడు. అందుకే 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు 39 కొడాదెబ్బల చేత హింసింపబడ్డాడు, పంచగాయముల చేత వేధింపబడ్డాడు, మరి ఆయన ఉమ్మివేయబడ్డాడు. దేన్ని బట్టి అంటే నిన్ను నన్ను బట్టే, మన క్రియలను బట్టే, మనం చేస్తున్న ఈ పాపములను బట్టే ప్రభు సెలవిస్తూ అందుకే అంటాడు దేవునితో విశ్వాసం కలిగి జీవించు. నీ విశ్వాసం నిన్ను కాపాడుతుంది. దాన్ని నువ్వు అనుకుంటున్నావు ఈరోజు ఎందుకు నీ జీవితం నెరవేర్చలేకపోతుంది, నీ జీవితంలో ఆశీర్వాదాలు రాలేకపోతున్నాయి, ఎందుకు ఈరోజు నీ కుటుంబం నిజంగా స్థిరంగా నిలబడలేని స్థితిలో ఉన్నామంటే నీకు దేవుని శాపము మనకు తోడై ఉంటుంది. దేవుని ఆశీర్వాదాలు మనం లేని పరిస్థితిని కలిగి ఉంటాం. అందుకంటాడు దేవుడు ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు అంటాడు. కాబట్టి కునికే దేవుడు కాడు, నిద్రపోయే దేవుడు కాడు. ఈరోజైనా నువ్వు మేలుకో, ఈరోజైనా ఆత్మీయంగా మేలుకొని ప్రభువు చూడు. మీ జీవితాన్ని మార్చుకొని ప్రభుత్వంలో మనం జీవించినప్పుడే దేవుడు చక్కని ఆదిత్యను దేవుడు మనకు కలిగి చేస్తున్నట్టుగా ప్రేమైన దేవుని బిడ్డ మనం చూస్తాం. అందుకంటే దేవుని సన్నిధిలో చూసినట్టే మరొక మాట మనం చూసినట్టే కీర్తన గ్రంథము 119 అధ్యాయంలో మనం ఒక మాటను చూస్తాం. 119 అధ్యాయము 1-2 వచనాలు ఉంటుంది. చాలమ్మా. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచువారు ధన్యులు. ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ మరి ఆయన నిర్దోషంగా మనం జీవించినప్పుడు, నిర్దోషంగా నడుచుకున్నారు వారు ధన్యులు అని చెప్పి దేవుని వాక్యం ఇస్తుంది. ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించారట. ఆయన వాక్యాన్ని విని చదువుతున్న వారిగా విన్నవారుగా అర్థం చేసుకొని జీవించి నడిచేవాడే నిజంగా నిర్దోషంగా ఉంటాడు. లేకుంటే ఆ నిర్దోషత్వం కలిగి జీవించే నువ్వు దోషిగానే పరిణయపడతావు. దేవుని రాజ్యంలో ఎంత మాత్రము మనకు స్థానం ఉండదు అనేది మనం చూస్తున్నాం. ఈరోజు ప్రార్థిస్తున్నాను, ఏంటయ్యా నేను నిత్య రాజ్యానికి వెళ్తాను, నేను పరలోక రాజ్యానికి వెళ్తాను. మనలో ఉన్న దోషమంతా కూడా మన దగ్గర పెట్టుకొని ఈరోజు అది ఈరోజు మనల్ని మనం తృప్తిపరచుకోవడానికి మాట్లాడుతున్న మాటలు. కాబట్టి దేవుని సన్నిధిలో నిర్దోషంగా జీవించాలని అనుసరించినప్పుడే దేవుని సన్నిధిలో సంతోషము సమాధానాన్ని దేవుడు మనకు కలిగజేస్తాడు. ఆయన సన్నిధిలో నిత్య సంతోషం ఉంది. ఆయన సన్నిధిలో నిత్యం ఆనందించే కృపను దేవుడు కలిగి ఈరోజు ఆ మోసపూరితమైన జీవితాన్ని, అబద్ధమైన జీవితాన్ని, ఆ దొంగగా జీవించే జీవితాన్ని కలిగి మనం జీవించినప్పుడు, ఆ దొంగల నుంచి మన పేరు తెచ్చిపెట్టబడంటే దేవుని ఆశ్రయిస్తూ మనం జీవించినప్పుడే నీ కడుపులో శాంతి సమాధానం ఉంటుంది. ఈరోజు మనం చేసిన మేలును బట్టి మన పిల్లలు దేవుడు ఆశ్చర్యకరమైన జీవితాన్ని కలిగజేస్తాడు. ఆయన సన్నిధిలో సంతోషము సమాధానం కలిగి ఉండే కృపను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో చూస్తే ఎదుటివాడిపై ఆధారపడి, ఎదుటివాడు పెట్టేదాని మీద ఆధారపడి మనం జీవించడం కాదు. దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు, నిత్య దేవుడిని కలిగి నేను జీవిస్తాను, ఆయన సన్నిధిలో సమాధానం కలిగి ఉండే కృపను దేవుడు కలిగజేస్తున్నాడనే ఆశతో ఆయన సన్నిధిలో మొరపెట్టుకుని మనం జీవించినప్పుడు దేవుడు ఎప్పుడు వారికి దూరంగా ఉండడు, వారి మధ్యలో ఉంటాడు, వారికి తోడుగా ఉంటాడు, వారి జీవితాల్లో శాంతి సమాధానం కలిగజేస్తాడు. వారికి ఉన్న వేదనలన్నీ కూడా దేవుడు దూరపరుస్తాడు, ఆశిస్తాడు. అందుకంటాడు యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యుడు. కాబట్టి ఏమంటగా ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ నిర్దోషంగా జీవించాలి అంటాడు. నిర్దోషత్వాన్ని కలిగి జీవించినప్పుడే వారు ధన్యుడిగా ఉండే కృపను నేను కలిగజేస్తానని దేవుడు సెలవిస్తున్నట్టుగా ప్రియ దేవుని బిడ్డగా మనం చూస్తాం. కాబట్టి ఆ నిర్దోషత్వమే మనని నిజంగా దేవుని సన్నిధిలో మేలుకు కలిగజేస్తుంది. దేవుని పిలుపుకు ఆధారపడి జీవించే కృపను కలిగి మనం జీవిస్తాం. అందుకని సన్నిధిలో మనము గొప్ప కృపనిస్తాం. ఆయన శాస్త్రం గైకొనచ్చు పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు ధన్యుడు. ఆయన శాస్త్రాలను గైకొని పూర్ణ హృదయంతో ఆయన ఎవరైతే వెతుకుతారో వారు ధన్యులు అని చెప్పి దేవుని వాక్యము సూచిస్తుంది. కాబట్టి దేవుని పూర్ణ హృదయంతో దేవుని వెతకాలి, దేవుని ఆరాధించాలి. దేవుని నమ్మకత్వాన్ని కలిగి మనం జీవించినప్పుడు మన జీవితంలో ధన్యత దేవుడు మనకు కలిగజేస్తాడు. ఆనందపరమైన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి మనం చేసే ప్రతి క్రియ కూడా దేవునికి తెలుసు. మన క్రియలను బట్టి మనని దేవుడు ప్రతిఫలాన్ని దయచేస్తాడు. అందుకే దేవుడు ఈరోజు చేసిన దాన్ని బట్టి ఆయనకు సమర్పణ కలిగి మనం జీవించాలి, ఉద్దేశపరంగా అనుసరిస్తూ జీవించాలి.
ఆయన సన్నిధిలో సంతోషము ఆనందం కలిగి మనం జీవించినప్పుడు గొప్ప కృపను దేవుడు మనకు కలిగజేస్తున్నట్టుగా దేవుని బిడ్డ మనం చూస్తాం. ఆనందభరితమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన సన్నిధిలోని సంతోషము, సమాధానం, ఆయన సన్నిధిలోని నెమ్మది కలిగి జీవించే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్టుగా ప్రియమైన దేవుని బిడ్డ మనం చూస్తాం. అందుకని దేవుని సన్నిధిలో మనం చూసినట్లయితే దేవుడు గొప్ప కృపను మనకు అనుగ్రహిస్తాడు. కృపాభాగ్యాన్ని దేవుడు మనకు కలిగజేసి ఆయన సన్నిధిలో ఆనందించే కృపను దేవుడు మనను కాపాడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆయన సన్నిధిలో ఎప్పుడు కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రభుని అనుసరిస్తూ మనం జీవించినప్పుడే, ఆయన కలిగి ఆయన వెతుకుతూ జీవించినప్పుడే మన చేత శాంతి, సమాధానం, నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్టుగా ప్రియ దేవుని బిడ్డ మనం చూస్తాం. అందుకని దేవుని సన్నిధిలో మనం చూస్తుంది, యెహోవా నాకు సహాయం కలుగును, దేవుడు నాకు సహాయకుడు, ఆయన ద్వారా నాకు సహాయం కలుగుతుంది విశ్వాసం కలిగించ. ఆనాడు దావీదు మహారాజు కూడా దేవుని ఆ విశ్వాసం కలిగి జీవించాడు, ప్రభువును అనుసరిస్తూ జీవించాడు, ప్రభువును వెంబడిస్తూ జీవించినట్టుగా దేవుని బిడ్డలు చూస్తాం. భూమి ఆకాశాన్ని సృజించేవాడు కాబట్టి మాట తప్పని దేవుడు, ఆయన దేవుని సన్నిధిలో నమ్మకత్వాన్ని ఇచ్చే దేవుడు, ఆనందభరితమైన జీవితాన్ని మన జీవితంలో కలిగజేసే దేవుడు. కాబట్టి దేవుని అందు భయభక్తి కలిగి ఆయన అనుసరిస్తూ మనం జీవించినప్పుడే మన జీవితంలో ఆనందభరితమైన జీవితాన్ని, సంతోషమైన జీవితాన్ని మన జీవితంలో మనకు అనుగ్రహిస్తాడు. మన కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని కలిగిస్తాడు. ఈరోజు మన కుటుంబంలో అలసిపోయిన స్థితి నుండి వేదనబద్ధమైన స్థితి ఎందుకు కలిగి ఉంటామంటే నిజంగా ఆయనకు లోబడినప్పుడు, ఆయన లోబడి జీవించినప్పుడే దేవుడు గొప్ప సంతోషం, సమాధానాన్ని దేవుడు మనకు అందిస్తాడు. ఆయన సన్నిధిలోనే ఆనందబద్ధమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్టుగా ప్రియమైన దేవుని బిడ్డ మనం చూస్తాం. కాబట్టి ఆయన నిజంగా మనల్ని తోటనీయడు. ఎప్పుడు కూడా మనం బలహీనతల్లో విశ్వాసం వచ్చి పడిపోకుండా కాపాడతాడు. ఎప్పుడంటే ఆయనపై ఆధారపడి జీవించప్పుడు, ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం జీవించప్పుడు, ఆయన నమ్మకత్వాన్ని కలిగి మనం జీవించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి కాపాడుతున్నట్టుగా ప్రియ దేవుని బిడ్డలు చూస్తాం. అందుకంటాడు, ఈరోజు మనల్ని కాపాడుతున్న దేవుడు, మనకు తోడై ఉన్న దేవుడు మరి నిజంగా కొనికేవాడు, నిద్రపోయేవాడు ఎంత మాత్రము కాదు. దివారాత్రులు మన కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుడు. ఆ విజ్ఞాపన కలిగి మనం జీవించప్పుడే మన జీవితంలో నిత్య శాంతి, సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్టుగా ప్రియమైన దేవుని బిడ్డ మనం చూస్తాం. అందుకని దేవుని సన్నిధిలో నమ్మకత్వం కలిగి మనం జీవించడు, విశ్వాసం కలిగి జీవించినప్పుడు దేవుడు ఆ చక్కని కృపను మన జీవితంలో అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధిలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని కలిగిస్తాడు. ఆయన చూసే నేత్రంలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధిలో జీవించే జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్టుగా దేవుడు మనకు కలిగజేస్తాడు దేవుని మీద. అందుకని దేవుని సన్నిధిలో హృదయ శుద్ధి కలిగి జీవించేది, హృదయం శుద్ధి చేసుకొని జీవించేది, హృదయ సమర్పణ కలిగి మనం జీవించేది. కాబట్టి హృదయంలో దేవుని వాక్యము వెలుగుగా వెలుగుతుంది, వెలుగు సంబంధమైన జీవితాన్ని కలిగి ఉండే కృపను కలిగజేస్తాడు. అందుకే యేసు ప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో మాట అంటాడు కదా, కొండ మీద ప్రసంగంలో అక్కడ దేవుడు చెప్తున్నాడు. 5, 6, 7 అధ్యాయాలు మనం చూసినప్పుడు 5వ అధ్యాయంలో దేవుడు ప్రాముఖ్యమైన హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయశుద్ధి అనేది నాకుందా? నేను దేవుని చూడగలుగుతున్నానా? సత్యమైన వాక్యాన్ని నేను అన్వేషిస్తున్నా. నా ప్రియమైన సహోదరి, సహోదరుల, ఈరోజు హృదయశుద్ధి మనకు చాలా అవసరం. హృదయశుద్ధి కలిగి మనం జీవించినప్పుడే మన జీవితాలు ఆనందభరితంగా ఉండే కృపను దేవుడు కలిగజేస్తున్నట్టుగా మనం చూస్తాం. అందుకని దేవుని చూసే నేత్రంలో కూడా దేవుడు మనకు ఆనందిస్తారట. అందుకని దేవుని సన్నిధిలో ఈరోజు మనం సమాధానం కలిగి జీవిస్తాం. సమాధాన పరిచేవారిగా మనం జీవించే కృపను దేవుడు కలిగజేస్తాం. అనేకుల కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి. అనేకుల కొరకు మనం ప్రార్థన చేస్తున్న వారిగా మనం జీవించాలి. అనేక శ్రేయస్సుల కొరకు మనం జీవించాలి. ఇది వారి జీవితాన్ని మోసపరిచే వారిగా మనం ఉండకూడదు. వారి జీవితంలో ఆనందాన్ని కలిగజేసే వారిగా, ఆనందాన్ని అనుభవించే వారిగా మనం జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకంటే దేవుని సన్నిధిలో గొప్ప కృపను దేవుడు. అందుకే హృదయం శుద్ధి కలిగి ఉండాలి. ఈ హృదయమే నిజంగా మన దేహానికంతా కూడా అది వెలుగుగా ఉంటుంది. నీతి సూర్యుని కలిగి జీవించే కృపను దేవుడు కలిగజేస్తాం. ఆ హృదయం అనేది శుద్ధిగా ఉన్నప్పుడే దేవుని చూడగలుగుతాం, దేవుని సన్నిధిస్తాం. ఎన్ని వాక్యాలు విన్నా, ఎంతగా ఉన్నా, ఎంత వెంబడించినా నా హృదయం అనేది నిజంగా మోసకరమైనప్పుడు, ఆ హృదయము నిజంగా వేదనబద్ధమైంది, ఆ హృదయం లోభత్వం కలిగి జీవించినప్పుడు దేవుని చూడడము, దేవునితో సావాసము చేయలేమనే సత్యాన్ని
ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. అందుకే దేవుని సన్నిధిలో సంతోషము సమాధానం కావాలి. వెలుగుమయంగా నేను జీవించాలి, వెలుగులో జీవించాలి, వెలుగు సముద్రంగా ఆయన అనుసరించి జీవితం కలిగి ఉండాలి. నిత్య రాజ్యంలో పరలోక రాజ్యాన్ని ప్రవేశించాలనుకున్నప్పుడు ప్రభుత్వంలో ఆనందభరితమైన జీవితాన్ని కలిగి మనం ఉండాలి. ఎప్పుడయ్యా నిజంగా దేవుడు మాతో సహవాసం కలిగి ఉంటాడు, ఎప్పుడు ఆయన కలిగి నేను జీవిస్తానంటే మనం చూస్తాం. ఇదిగో నేను తలుపు వద్ద ఉండి తట్టుచున్నాను, ఎవడైతే నా స్వరం తలపిస్తారో మరి అతనితో కలిసి నేను భోజనం. కానీ దేవుడు నీతో కలిసి ఉంటానంటున్నాడు, నీతో కలిసి జీవిస్తుంటాడు, నీ గృహంలో నివాసం ఇస్తాను, నీతో భోజనం చేస్తాను. దేవుడు అంతటి ఆధిక్యత మనం హృదయ శుద్ధి కలిగి జీవించినప్పుడే, ఆరాధిస్తూ మనం జీవించినప్పుడే దేవుడు ఆ కృపను మన జీవితం మనకు అందిస్తాడు. ఆయన మేలు చేత నింపి ఆయనకు మహిమ కంటే కృపలన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తుండగా ప్రియమైన దేవుని బిడ్డలను మనం చూస్తాం. అందుకని దేవుని సన్నిధిలో నిత్య శాంతి సమాధానము నెమ్మదితో మనం జీవించాలి. దేవుని సన్నిధిలో వెలుగుమైన జీవితాన్ని అనుసరిస్తూ వెలుగు సంబంధమైన జీవితాన్ని అనుసరిస్తూ మనం జీవించినప్పుడు దేవుడు గొప్ప కృపా భాగ్యాన్ని మనకు దయచేది. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో మనం నేర్చుకుందంటే ఆయన మనకు సహాయకుడు, మనకు సహాయం చేసే దేవుడు. ఆయన వేదబద్ధమైన జీవితాన్ని అనుభవించి కూడా మనకు సహాయం చేస్తున్నాడు, ఆశీర్దిస్తున్నాడు, అభివృద్ధి కలిగజేసి శాశ్వత నింపి ఆయనకు మహిమ కలిగి జీవించే కృపను దేవుడు కలిగి. అందుకే మనం దేవుని సన్నిధిలో అనుసరిస్తూ జీవించి ఆయన వెంబడించే కృప సమృద్ధిగా మన కుటుంబాలకు దేవుడు దయచేసి ఆయన మహిమ పొందను గాక. ఈ కొన్ని మాటలు దేవుడు జీవితం జీవించి వర్ధిల్లి చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభు మీ పరిశుద్ధమైన మీ పాదం బట్టి నీ పాదాన్ని ఆచరించుకున్నాం. కృపామేడ నీకు స్తోత్రం నైనా. అయ్యా నీ సన్నిధికి మమ్మల్ని దీవించి ఆశించి మాతో మాట్లాడిన కొన్ని విషయాన్ని బట్టి నీకు ఆచరించి మీ వాక్యాన్ని అనుసరించి జీవించే కృపను మాకు దయచేసి బలపరచమని, మీ సన్నిధి నిత్య శాంతి సంబంధాన్ని మాకు కలుగజేయమని, మీ ఆశీర్వాదత మనం వర్ధలు చేయమని, ఇతమైన వాక్యం పనించి అభివృద్ధి కృప దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.